హాయ్ ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి గారు వర్సెస్ నందమూరి బాలకృష్ణ గారు 16 సార్లు పోటీ పడితే ఎవరు గెలిచారనే విషయం తెలుసుకునే ముందు ఎవరైతే ఛానల్ని కొత్త వాళ్ళు వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి. వీడియోలోకి వచ్చినట్లయితే నందమూరి బాలకృష్ణ గారు తన కంటి చూపుతో పవర్ఫుల్ డైలాగ్ మాస్ ఆడియన్స్ని తన వైపు తిప్పేసుకుంటే టాలీవుడ్లో తనదైన ముద్ర అయితే సంపాదించుకున్నాడు. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి గారు మాస్ ఆడియన్స్నే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ని అలాగే తన మాస్ స్టెప్పులతో అలాగే కుర్రకారులను తన వైపు తిప్పేశాడని కూడా చెప్పుకోవచ్చు. మూవీ విషయానికి వస్తే మొదటిగా 1984లో జనవరిన ఈ సంక్రాంతి బరిలో దిగింది బాలకృష్ణ మూవీ జనని జన్మభూమి. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర యావరేజ్గా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి గారి మూవీ ఛాలెంజ్ ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ విజయాన్ని అయితే అందుకేంది ఫ్రెండ్స్. అంతేకాదు ఈ ఇద్దరి మధ్య పోటీలైతే మెగాస్టార్ చిరంజీవి గారే 1984లో అయితే సంక్రాంతి బరిలో విజయం సాధించడానికి కూడా చెప్పుకోవచ్చు. అలాగే సెకండ్ వన్ వచ్చేసి కొండవీటి రాజా. మెగాస్టార్ చిరంజీవి గారి మూవీ 1986లో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఒక రేంజ్లో అయితే హిట్ కొట్టింది. అలాగే నందమూరి బాలకృష్ణ మూవీ నిప్పు లాంటి మనిషి. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర అయితే ఫ్లాప్గా నిలిచింది ఫ్రెండ్స్. అంతేకాదు ఈ రెండింటి మూవీస్ మధ్య మరొకసారి మెగాస్టార్ చిరంజీవి గారే కొండవీటి రాజా మూవీతో ఒక మంచి సూపర్ హిట్ విజయాన్ని అయితే సాధించారు. థర్డ్ వన్ వచ్చేసి నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం ముద్దుల కృష్ణయ్య. ఈ మూవీ 1986లో జనవరిన రిలీజ్ అయింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూలని అయితే కొల్లగొట్టింది. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మూవీ మొగధీరుడు. ఈ మూవీ బిలో యావరేజ్గా అయితే నిలిచింది. వీరిద్దరి పోటాపోటీలో నందమూరి బాలకృష్ణ గారి మూవీ ముద్దుల కృష్ణయ్య అయితే ఓ రేంజ్లో అయితే వసూలని అయితే సాధించిందిగా చెప్పుకోవచ్చు. అంతేకాదు ఫోర్త్ వన్ 1987లో దొంగరాముడు అంటూ మెగాస్టార్ చిరంజీవి డబల్ రోల్లో అయితే నటించడం చేశాడు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఓ రేంజ్లో అయితే హిట్ను సాధించింది. నందమూరి బాలకృష్ణ గారు నటించిన మూవీ భార్గవరాముడు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఒక మంచి ఫ్యామిలీ ఆడియన్స్ని తన వైపు తిప్పేసుకున్నా కానీ మెగాస్టార్ అంత హిట్ అయితే కొట్టలేకపోయాడు. ఈ మూవీ రెండు మూవీస్ బాగానే హిట్ అందుకున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఫిఫ్త్ వన్ ఈస్ 1987లో అయితే చక్రవర్తి మూవీ మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మూవీ జనవరిలో అయితే 4వ తేదీన రిలీజ్ కావడం జరిగింది. నందమూరి బాలకృష్ణ గారు అదే ఇయర్లో నటించారు మూవా గోపాలుడు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఓ రేంజ్లో అయితే సూపర్ హిట్ విజయాన్ని అయితే సాధించిందిగా చెప్పుకోవచ్చు. అంతేకాదు మెగాస్టార్ నటించిన చక్రవర్తి మూవీ యావరేజ్గా అయితే నిలిచింది. వీరిద్దరిలో బాలకృష్ణ విజయం. ఆరో మూవీ వచ్చేసి 1987లో జూలై 23 తారీఖున పసివాడి ప్రాణం మెగాస్టార్ చిరంజీవి గారి మూవీ అయితే రిలీజ్ కావడం జరిగింది. అంతేకాదు అదే ఇయర్లో ఒక వారం తర్వాత అయితే నందమూరి బాలకృష్ణ రాము అనే మూవీతో బాక్సాఫీస్ దగ్గర ఒక మంచి పేరునైతే గుర్తింపునైతే సాధించుకున్నాడు ఈ మూవీతో. అంతేకాదు వీరిద్దరి పోటాపోటీలో అయితే మెగాస్టార్ పసివాడి ప్రాణం బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్నైతే సాధించి పెట్టింది. సెవెంత్ వన్ వచ్చేసి యమునికి మూగుడు. మెగాస్టార్ గారు చిరంజీవి 1980లో ఏప్రిల్ 29 అయితే ఈ మూవీ భారీ విజయాన్ని అయితే సాధించింది. అలాగే నందమూరి బాలకృష్ణ మూవీ తిరగబడ్డ తెలుగు బిడ్డ. ఈ మూవీ 13 రోజుల డీలేతో రిలీజ్ అయింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్టా పడిందిగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి గారు మరొకసారి విజయాన్ని అయితే భారీ రేంజ్లో యమునికి మూగుడి మూవీతో హిట్ కొట్టాడని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఎయిత్ వన్ మూవీ వచ్చేసి 1989లో మార్చి 23న అయితే స్ట్రేట్ రౌడీగా మెగాస్టార్ చిరంజీవి గారి మూవీ హిట్ని అయితే సాధించింది. అలాగే నందమూరి బాలకృష్ణ గారి మూవీ 2 వారాల తర్వాత అయితే ముద్ర మావయ్య మూవీ ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ని అయితే సాధించింది. వీరిద్దరి పోటాపోటీలు అయితే మెగాస్టార్ చిరంజీవి ఓడిపోయాడని చెప్పుకోవచ్చు. అలాగే ముద్దుల మావయ్యతో బాలకృష్ణ ఒక విజయాన్ని అయితే సాధించి పెట్టాడని కూడా చెప్పుకోవచ్చు. 9వ మూవీ వచ్చేసి 1990లో నారి నారి నడమ మురారి ఏప్రిల్ 27న అయితే ఈ మూవీ ఒక హిట్ని అయితే సాధించి పెట్టింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన జగదేక వీరుడు హదిలోక సుందరి మూవీ అయితే ఒక బిగ్గెస్ట్ సూపర్ హిట్ని అయితే సాధించి పెట్టింది. వీరిద్దరిలో నందమూరి బాలకృష్ణ గారు మరొకసారి వెనక్కి తగ్గగా మెగాస్టార్ చిరంజీవి గారు జగదేక వీరి హదిలోక సుందరిలో ఒక భారీ హిట్ని అయితే సాధించి పెట్టాడని చెప్పుకోవచ్చు. 10వ మూవీ వచ్చేసి 1997లో హిట్లర్గా జనవరి 4వ తేదీన అయితే మెగాస్టార్ చిరంజీవి గారి మూవీ విడుదలైంది. అలాగే నందమూరి బాలకృష్ణ మూవీ పెద్దన్నయ్య ఒక 6 రోజుల గ్యాప్తో జనవరి 10వ తేదీన అయితే సంక్రాంతి బరిలో ఈ మూవీలు 2 పోటాపోటీగా తలపడితే ఈ 2 మూవీలు విజేతలుగా నిలిచడం జరిగింది. ఈ 2 మూవీస్ అయితే భారీ బ్లాక్ బస్టర్ హిట్ని అయితే సాధించారు సంక్రాంతి బరిలో. అలాగే 11వ మూవీ వచ్చేసి బావగారు బాగున్నారా 1998లో ఫిబ్రవరి 9న అయితే ఒక కామెడీ లవ్ ఎంటర్టైనర్గా అయితే నిలిచింది. అలాగే 8 రోజుల గ్యాప్తో నందమూరి బాలకృష్ణ గారు యువరత్న రానా మూవీతో ఫ్లాప్గా నిలిచారు. అంతేకాదు మెగాస్టార్ గారు నటించిన బావగారు బాగున్నారా మూవీ ఒక మంచి లవ్ స్టోరీ గల ఫ్యామిలీ ఆడియన్స్ని అయితే మెప్పించి సూపర్ హిట్ని సాధించిందిగా చెప్పుకోవచ్చు. అలాగే 12వ చిత్రం వచ్చేసి 1999లో జనవరి 1వ తేదీన స్నేహం కోసం అనే మూవీతో మెగాస్టార్ చిరంజీవి గారు బాక్సాఫీస్ సూపర్ హిట్ని అయితే సాధించి పెట్టారు. అలాగే 12 రోజుల గ్యాప్తో సమరసింహారెడ్డితో నందమూరి బాలకృష్ణ గారు ఒక బాక్సాఫీస్ ఇండస్ట్రీ సూపర్ హిట్ని అయితే సాధించి పెట్టారు. అలాగే తన ఓల్డ్ ఉన్న రికార్డులు మొత్తం ఈ మూవీతో తుడిచిపెట్టేలాగా ఒక హిట్ని అయితే భారీ హిట్ని అయితే కొట్టాడని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. 13వసారి పోటీ పడితే 2000లో జనవరి 7వ తారీఖున అన్నయ్య మూవీతో మెగాస్టార్ చిరంజీవి గారు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ విజయాన్ని సాధించారు. అంతేకాదు నందమూరి బాలకృష్ణ గారు వారం రోజుల తర్వాత వంశోద్ధారకుడు మూవీతో జనవరి 14వ తేదీన అయితే బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్గా నిలిచాడు. మెగాస్టార్ చిరంజీవి గారు మరొకసారి ఒక మంచి బాక్సాఫీస్ సూపర్ హిట్ని అయితే సాధించి పెట్టాడు అన్నయ్య మూవీతో చెప్పుకోవచ్చు. ఈ రిద్దట్లో మెగాస్టార్
చిరంజీవి గారే విజయం సాధించారు. అలాగే 14వ చిత్రంగా మృగరాజు సినిమాతో మెగాస్టార్ చిరంజీవి గారు 2001లో ఈ మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ ఫ్లాప్గా అయితే నిలిచింది. అలాగే నందమూరి బాలకృష్ణ గారు నటించిన మూవీ నరసింహ నాయుడు ఈ మూవీ బాక్స్ ఆఫీస్ సూపర్ హిట్ అయితే ప్రేక్షకుల ముందుకు వచ్చిందిగా చెప్పుకోవచ్చు. వీరిద్దరి పోటీలో నరసింహ నాయుడు మూవీ అయితే నందమూరి బాలకృష్ణ మూవీ విజయాన్ని అయితే సాధించాడని కూడా చెప్పుకోవచ్చు. అలాగే 15వ సినిమాగా లక్ష్మీ నరసింహ జనవరి 14వ తేదీ అయితే 2004లో సూపర్ హిట్ బాక్స్ ఆఫీస్ మూవీగా అయితే నిలిచింది. అంతేకాదు మెగాస్టార్ గారు నటించిన అంజీ మూవీ జనవరి 15వ తేదీన అయితే రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్గా నిలిచింది ఫ్రెండ్స్. అంతేకాదు నందమూరి బాలకృష్ణ గారు నటించిన మూవీ లక్ష్మీ నరసింహ ఈ మూవీ ఓ రేంజ్లో అయితే హిట్ సాధించింది. అలాగే మెగాస్టార్ చిరంజీవిని మూవీని వెనక్కి నెట్టిందిగా చెప్పుకోవచ్చు. అలాగే వీరు 2017లో అయితే చాలా రోజుల తర్వాత గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు ఖైదీ 150 మూవీతో జనవరి 11 అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ విజయాన్ని అయితే సాధించాడు. అలాగే జనవరి 12 అయితే గౌతమిపుత్ర శతకర్ణి మూవీతో బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ని అయితే సాధించారు. వీరిద్దరిలో మెగాస్టార్ నటించిన ఖైదీ 150 మూవీ అయితే ఓ రేంజ్లో హిట్ అయిందిగా చెప్పుకోవచ్చు. ఈ పోటీలో ఇద్దరు హిట్ కొట్టినప్పటికీ కానీ మెగాస్టార్ నటించిన మూవీ అయితే ఓ రేంజ్లో బ్లాక్ బస్టర్ హిట్ని అయితే సాధించింది. మరొకసారి ఈ రెండు సినిమాలు సంక్రాంతి బరిలో దిగనన్నట్టు సమాచారం. ఈ వీడియో కదా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి.